రామ్ ప్రసాద్ నాకు నేను అప్పుడు ఇండస్ట్రీకి రాకముందో అప్పుడే స్టార్టింగ్ స్టేజ్లోనో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రామ్ ప్రసాద్ వీళ్ళందరూ రామ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. చేస్తుంటే ఈ అమ్మాయి నన్ను తీసుకొని వెళ్ళింది ఆ పార్టీకి. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు రామ్ ప్రసాద్ నాకు పరిచయం అయ్యాడు. సో ఆయనకి నేను ఇలా ఎంటర్ అవుతున్నాను, ఇలా చేద్దామని అనుకుంటున్నాను, అది ఇది అని చెప్పేసిన తర్వాత వన్ ఫైన్ డే ఇస్ లైక్ ఇలా ఆది టీంలో రోజు ఒక కొత్త అమ్మాయి చేస్తూ ఉంటారు అని నేను చెప్తాను ఆదికి, నువ్వు కాల్ చేయని చెప్పిన తర్వాత నేను కాల్ చేసాను. హీ టోల్డ్ మీ టు కమ్. దాని తర్వాత ఐ డోంట్ నో ఎందుకు కంటిన్యూ చేశాడు, అలా కంటిన్యూ చేసేసాడు నన్ను. హజార్ అంతా కంటెంటే. హజార్తో ఆ లవ్ ట్రాక్లు అవంతా అవన్నీ గుర్తున్నాయి ఇంకా అందరికి. ఐ ఫీల్ హ్యాపీ ఫర్ హజార్. ఎందుకు వాడికి గుర్తుందని తెలియదు కదా పాపం, వాడు కలిసిపోయాడేమో అనుకున్నాడంట. సో కంటెంట్ అని అంటే అజర్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్. అంటే గుడ్ ఫ్రెండ్ అంటే ఎలా చెప్పాలంటే పాపం ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు నన్ను, చేయరా నువ్వు వచ్చేయరా, నువ్వేం ఫీల్ అవ్వకు రాదురా. నేను లోపలేం వీడు నన్ను చాలా ఇన్నోసెంట్ అనుకుంటున్నాను, నేను పెద్దగా వీడికి తెలియట్లేదు అనుకుని బయటకేమో యాక్ట్ చేసేదాన్ని, అజర్ అంతే. మధ్యలో ఇంకా కంటెంట్ అని అంటే నాట్ ఎగ్జాక్ట్లీ కంటెంట్, నో అలాంటివి ఏం లేవు కాదు. కంటెంట్ అంటే అక్కడ ఎక్కడ ఎవరు లవ్ డైలాగ్స్ కంటెంట్ కాదు కానీ అక్కడ లవ్ కాకపోయినా కూడా లవ్ లాగా చూపించే ఒక ట్రాక్ రన్ చేస్తారు కదా మీ ఇద్దరికి. అది ఎవరు మ్యూజిక్ వేసేవాడు రన్ చేశాడు, నాకు సంబంధం లేదు. మరి అది కంటెంట్ కాదా? మధ్యలో గ్యాప్ ఇస్తే మధ్యలో అని అంటే ఏదైతే అబ్బాయి కొన్ని చెప్పాడో తినంటే నాకు ఫ్రెండ్లీ ఇష్టం అలా అంతే. రెండు డిఫరెన్స్ ఉండదు. ఫ్రెండ్లీ ఇష్టం వేరు. ఫ్రెండ్లీ ఇష్టం అని అంటే ఇప్పుడు నాకు ఆది ఫ్రెండ్లీ ఇష్టం అలా. ఫస్ట్ టైం నాకు రెండు ఇష్టాలు వేరువేరుగా ఉంటాయని అర్థమవుతుంది. అవును, నీకు ప్రేమ వేరు, ఇష్టం వేరు. కరెక్ట్. ప్రేమ వేరు, ఇష్టం వేరు. ప్రేమించిన వాడి కోసం చేస్తాం, ఇష్టపడిన వాడి కోసం చూస్తాం అంతే. సో నీకంటూ ఇప్పుడున్న బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఏ టైం ఫోన్ చేసినా కూడా నాకు కష్టం వస్తే వాడితోనే మాట్లాడతా అనుకునేవాడు ఎవరు? వాడితో మాట్లాడుతాను వాళ్ళు వస్తారు అనేదా? ఏదైనా వస్తారు అన్నా వస్తుంది అన్నా, కష్టం వస్తే వస్తారు వీళ్ళు నా కోసం అని అనుకునే వాళ్ళు అయితే ఐ డోంట్ వాంట్ టు సే నీవనేది ఎవరు రారు. సరే ఓకే. అట్లీస్ట్ నీకు బాధ ఉన్నప్పుడు ఇట్లా వీళ్ళకి ఫోన్ చేసి షేర్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది అనుకునే పర్సన్ ఎవరు? ఐ హ్యావ్ 2-3 ఫ్రెండ్స్. వన్ ఈజ్ సూర్య, వాడు యూకేలో ఉంటాడు. వాడికి ఏంటంటే నేను కొంచెం ఒక సైడ్ ఆఫ్ రీతుని మొత్తం ఫిల్టర్ లేకుండా హీ నోస్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ కాబట్టి నేను బ్రేకప్ అయినా అదైనా ఇదైనా లేకపోతే నాకు ఎవరి మీద అయినా క్రష్ అయినా ఏదైనా వాడికి కాల్ చేసి చెప్పేస్తా అలా. అండ్ అదర్ వన్ ఈజ్ నిషా. నిషా ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్. సో అబ్బాయిలో వీడు, అమ్మాయిలో అమ్మాయి. థర్డ్ ముగ్గురు కావాలని చెప్పు, నువ్వే చెప్పు. ముగ్గురు ఎవరికా? ఇంకా ఒకరిని వదిలేసా యాక్చువల్లీ. ఒకళ్ళని వదిలేసావు, సరే ఓకే. ఒకళ్ళని వదిలేసానంటే నా బెస్ట్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే ఫైన్ అని వదిలేసా.